నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ బాను. తుని కేస్ అందరికీ తెలిసిందే. జ్ఞానేశ్వరి అనే 3 సంవత్సరాల బాలిక మిస్ అయి దాదాపు 19 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కనీసం ఏ ఒక్కరికి కూడా ఎక్కడ ఉంది, అసలు ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే వెళ్తున్న క్రమంలో ఏమైనా అడవి జీవరాశులు కావచ్చు, అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులు ఏమైనా పీక్క తినేసాయా, లేకపోతే ఇక్కడ చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, బావిల్లో కావచ్చు పడిపోయిందా అని చెప్పేసి ఎంత వెతికినా, ఎంత దేవులాడినా పెద్ద ఎత్తున కూడా హనుమాన్ సంబంధించిన టీం వచ్చింది. అలాగే పెద్ద ఎత్తున అంటే పోలీస్ వ్యవస్థ, కాకినాడ సంబంధించిన పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ ఏరియాలో ఉన్న ఆ అడవి ప్రాంతంలో ఏదైతే అక్కడ వాళ్ళు ఒక ఫామ్ హౌస్ ఆయిల్ తోటలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వెతికే ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడా కూడా కనీసం జాడ కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా రోజులుగా చూస్తున్నాం ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. మరి 20 రోజులుగా అసలు పోలీసులు ఏం చేస్తున్నట్టు ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం, ఎందుకు పాప ఆచూకీ తెలియకపోతే ఇంకా చాలా ఇటు అటవీ ప్రాంతాల్లో చాలా ఇష్టానురీత్యా కూడా రేపులు, అత్యాచారాలు, మడ్డలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతోంది, పాప ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా మాయమైపోయింది అని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. మళ్ళొకసారి అసలు పాప ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పేసి మళ్ళొకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. జూన్ 6న తుని అంటే కాకినాడ జిల్లా తునికి సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి ఒక పక్క గ్రామంలో వీళ్ళిద్దరు గణేష్ మరియు భవానీలు వాళ్ళ యొక్క 2 పిల్లలతో ఫామ్ ఆయిల్ సంబంధించిన ఒక తోటలో అంటే కూలీలుగా పనిచేస్తూ అక్కడ ఆ తోటను మొత్తం చూసుకోవడానికి అక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేస్తారు. ఆ ఇంట్లోనే అక్కడ ఉంటూ, అక్కడ యజమానులు వేరే ఉంటారు, వీళ్ళు అక్కడ ఇంట్లోనే ఉంటూ నెలకింత అని చెప్పేసి వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఇచ్చి, తినడానికి తిండి పెట్టి నెలకింత అని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఈ భవానీ కావచ్చు, గణేష్ కావచ్చు, వాళ్ళ తోటను చూస్తూ ఉండాలంటే వాటర్ పెట్టడం లాంటివి, లేకపోతే ఆ తోటను మొత్తం పరిశీలిస్తూ ఉండాలని చెప్పేసి వాళ్ళని కాపలాగా అక్కడ పెట్టినటువంటి ఆ పరిస్థితి. పెట్టిన తర్వాత ఎప్పుడు ప్రతిరోజు గణేష్ ఆ ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళి చూసేవాడు, వచ్చేవాడు, బైక్ పైన వెళ్తూ వచ్చేవాడు. కొంచెం వాళ్ళు ఉండే ప్రదేశం నుంచి ఆ తోట కొంచెం దూరంగా ఉంటుంది, అక్కడికి బైక్ వేసుకొని వెళ్ళేవాడు. ఒకానొక రోజు వాళ్ళ నాన్న బయటికి వెళ్తూ ఉంటే, అంటే ఆ ఫామ్ ఆయిల్ తోటకి బైక్ పైన వెళ్తూ ఉంటే జ్ఞానేశ్వరి వాళ్ళ నాన్నను వెంబడించింది. నేను వస్తా నాన్న అంటే, ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎక్కడైనా కూడా చిన్నపిల్లలు వాళ్ళ నాన్న బైక్ పైన బయటకు వెళ్ళినా, లేకపోతే అమ్మ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా వెళ్తూ ఉంటారు, వాళ్ళని మళ్ళీ తీసుకొస్తాం, సమాధానిస్తారు, లేకపోతే కొట్టో తిట్టో అక్కడ సైలెంట్గా ఉంచేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలు. అదేవిధంగా ఆ పాప వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాడని చెప్పేసి ఏడుస్తూ వాళ్ళ నాన్నను ఫాలో అవుతూ వెళ్ళింది. చాలా దూరం వరకు ఆమె వాళ్ళ నాన్నతో వెళ్ళిన తర్వాత అంటే వేరే ఒక వ్యక్తి చూసి వాళ్ళ నాన్నకి గణేష్కి ఫోన్ చేసి, మీ పాపని ఎంబడే వస్తుంది చూసుకుంటున్నావా, అడవి ప్రాంతం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించడంతో మళ్ళీ వెనక్కి తిరుగు ప్రయాణమై ఆ పాపను తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి, భార్య దగ్గరికి వచ్చి పాపను దాచి, పాప ఎక్కడికి వెళ్ళిందో తెలుసా నీకు అని అడిగితే, లేదు ఇక్కడే ఉంది కదా, ఇక్కడే ఈ చుట్టుపక్కల ఆడుకుంటా ఉంది కదా, బయటనే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ భార్య అంటే, ఎక్కడ కనిపించకపోయేసరికి అవును పాప ఎక్కడ పోయింది అని చెప్పేసి భయంతో అడగడంతో పాప నా వెంబడొచ్చింది, ఆ ప్రాంతంలోకి ఆ ఫామ్ ఆయిల్ తోట వరకు వచ్చేసింది, నువ్వు చూసుకోవా, కనీసం చూసుకోనంత బిజీ అయిపోయావా అంటూ తన భార్యను తిట్టి అక్కడ అదే ఇంట్లో ఆ పాపను వదిలేసి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి కూడా మళ్ళీ వాళ్ళ నాన్న వెంబడ ఉరికేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ వెళ్ళింది. ఇక్కడ భవానీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ కూతుర్ని అంటే ఆ జ్ఞానేశ్వరిని కొట్టో తిట్టో మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలేసింది. ఏడుస్తూ జ్ఞానేశ్వరి అక్కడ కూర్చుండిపోయింది. మళ్ళీ ఆ భవానీ ఇంటికి సంబంధించినటువంటి చాలా పనులు ఉంటాయి ఆడవాళ్ళకి, అలాగే ఇంట్లో ఇంకొక చిన్నారి కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన అతన్ని చూసుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటున్నట్టు క్రమంలో మళ్ళీ తన జ్ఞానేశ్వరిని మర్చిపోయింది. జ్ఞానేశ్వరి మళ్ళీ వాళ్ళ నాన్న కోసం మళ్ళీ బయటికి పరిగెత్తింది. అది సుమారు జూన్ 6న 11:30 ప్రొద్దున మధ్యాహ్నం సమయంలో ఆ విధంగా వెళ్ళినట్టు క్రమంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చే వరకు కూడా ఈ జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ భవానీ వెతకడం స్టార్ట్ చేసింది. ఎక్కడికి వెళ్ళింది, నిజంగా అట్టే వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పేసి ఏడుస్తూ వెతకడం ప్రారంభించిన క్రమంలో ఎక్కడా కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపించలేదు. ఏడుస్తూ పోలీసులకు ఫోన్ చేశారు, ఇట్లా మా కూతురు తప్పిపోయింది అని చెప్పేసి. వాళ్ళ తునికి సంబంధించిన SHOకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే పోలీసు బలగాలు చాలా మంది వచ్చారు. అక్కడ ఆ ఏరియాలో మోహరించారు. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ చుట్టుప్రక్కల కూడా, అంటే పాప ఎక్కువ దూరం అంతగానం నడిచి ఉండదులే, ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఆడుకుంటుంటుంది అని చెప్పేసి అక్కడ వెళ్ళి అక్కడ కూడా
చాలా వెతికే ప్రయత్నం చేశారు, ఎక్కడా కూడా ఆచూకీ కనిపించలేదు. కనిపించకపోగా వాళ్ళ దగ్గర ఒక పెంపుడు కుక్క ఉంటుంది. ఆ పెంపుడు కుక్క ద్వారా కూడా పెంపుడు కుక్కకి ఆ GPS ట్రాకర్ అమర్చారు పోలీసులు. ఆ GPS ట్రాకర్ అమర్చి ఆ పెంపుడు కుక్కను, అంటే పాప ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకంటే పాపను రోజు చూస్తూ ఉంటుంది, పాప కూడా ఆ కుక్కతో రోజు ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి GPS ట్రాకర్ పెట్టి పోలీసులు దాన్ని పంపించారు. ఆ కుక్క దాదాపు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల వరకు తిరిగింది, కానీ ఎక్కడా కూడా ఈ జ్ఞానేశ్వరి తల్లి ఆచూకీ ఎక్కడ కూడా తెలియలేదు అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కుక్క కూడా ఆ జ్ఞానేశ్వరి తప్పైనప్పటి నుంచి ఏదో చూసినట్టుగా ఎక్కువగా జ్ఞానేశ్వరి మిశ్రమం నుంచి మురగడం, లేకపోతే అరవడం, తెల్లవారులు అరుస్తూ ఉండడం, ఏదో భయంతో మురుగుతూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటే అసలు ఈ కుక్కకి ఏమైంది, ఏదో చూసి ఉంటుంది, జ్ఞానేశ్వరికి ఏమైనా అయిందా, జ్ఞానేశ్వరి ఏమైనా అడవి జంతువులు కావచ్చు, లేకపోతే పీక తిన్నాయా, లేకపోతే జ్ఞానేశ్వరి మిస్ అయిపోయి ఎవరైనా ఎత్తుకెళ్తా ఉంటే ఈ కుక్క చూసి అదే తట్టుకోలేక అరుస్తూ ఉందా, ఏం చెప్పలేకపోతా ఉందా మాకు అంటూ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ పోలీసు వాళ్ళు కావచ్చు చాలా ఆశ్చర్యపోయి దాదాపు 2-3 రోజుల వరకు కుక్క కూడా అనారోగ్య పరిస్థితుల కారణంగా ఏం తినకపోవడం, ఆ భయంతో ఏం తినకపోవడంతో ఆ కుక్క కూడా మరణించిన తర్వాత కూడా ఇటు పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క సంబంధించిన డాగ్స్ ని తీసుకొచ్చారు. డాగ్స్ వాడు వచ్చింది, మళ్ళీ వెతికే ప్రయత్నం చేసిరు. ఆ అమ్మాయికి సంబంధించిన డ్రెస్సుల్ని కూడా వాసన చూపించారు. అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా డ్రోన్స్ సహాయంతో కూడా వెతికే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఒక తోట, అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు ఉండవు. కానీ ఇక్కడ వీళ్ళు ఫామ్ ఆయిల్ తోట కాబట్టి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక సీసీ కెమెరా పెట్టుకున్నారు. ఆ సీసీ కెమెరాలో ఓన్లీ పాప కొద్ది దూరం, అంటే వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దూరం పాప పరిగెత్తినట్టుగా ఆ ఒక్క విజువల్స్ మాత్రమే కనిపించినాయి తప్ప అసలు పాప ఎక్కడికి వెళ్ళింది, నిజంగా ఏదైనా కుంటల్లో చెరువులో పడిపోయిందా, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్లారా, ఎవరైనా ఎత్తుకెళ్ళి అమ్ముకున్నారా, లేకపోతే ఈ గ్రామస్తులు ఏమైనా చేశారా అని చెప్పేసి పోలీసులు గ్రామస్తులను కావచ్చు, అలాగే గణేష్ను, భవానిని, అంటే ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పిల్లల్ని చంపుకుంటా ఉన్నారు, భార్యాభర్తలు గొడవ పెట్టుకొని పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, లేకపోతే ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని పిల్లల్ని భార్యను చంపేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఎక్కువ కార్యకలాపాలు ఎక్కువ కొనసాగుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏమన్నా భవానీ కావచ్చు, గణేష్ కావచ్చు ఏమైనా చంపుంటారా అని చెప్పేసి ఈ విధమైనటువంటి పోలీసులు కూడా ఇంటరాగేట్ చేసిన తర్వాత లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే తుని సంబంధించినటువంటి ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన పరిశీలన చేసి అందరినీ అడిగిరు. గ్రామంలో కూడా చాలా మంది ప్రతి ఇళ్లలో కూడా వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ కూడా జ్ఞానేశ్వరి యొక్క ఆచూకీ ఇక్కడ కూడా తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి సీసీ కెమెరా లేకపోవడం ఒకటి, అలాగే GPS ట్రాకర్ అమర్చినా కూడా కనీసం వాళ్ళ పెంచుతున్నటువంటి కుక్క కూడా ఆ పసిగట్టలేకపోవడం అని చెప్పేసి దీనికి సంబంధించి పాప కనీసం ఈ విధంగా దొరుకుతుందేమో అని చెప్పి, అంటే ఏమైనా అడవి జంతువులు చిన్న పిల్ల అని చెప్పేసి ఎత్తుకెళ్ళి తినేసాయా, ఒకవేళ నిజంగా అడవి జంతువులు ఎత్తుకెళ్ళి ఉంటే ఒకసారి వాటిని మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం, నిజంగా అడవి జంతువులు ఎత్తుకపోయినా లేకపోతే ఎవరైనా ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారా అని చెప్పేసి. చిన్న బొమ్మలు, అంటే అమ్మాయిలాగే ఉండే ఒక చిన్న బొమ్మలు, ఆ బొమ్మలకు మాంసాహారాన్ని కట్టి కొన్ని ప్రదేశాల్లో దాదాపు ఒక 10-20 ప్రదేశాల్లో ఆ బొమ్మలకు మాంసాహారాన్ని కట్టి పోలీసులు కూడా ఏదైతే అటవీ ప్రాంతం వీళ్ళ ఇంటి చుట్టుపక్కన కూడా కొన్ని 2-3 కిలోమీటర్ల మేర ఆ బొమ్మలను అమర్చే కనీసం ఏదైనా జంతువు వచ్చి అక్కడ పీక్క తింటే నిజంగానే జంతువులే తిన్నట్టున్నాయని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆలోచన వస్తుండే. కానీ ఏ ఒక్క జంతువు కూడా ఏదైతే బొమ్మలు పెట్టినటువంటి ప్రదేశానికి ఏ ఒక్క జంతువు కూడా రాకపోవడం కూడా నిజంగా నిరాశకు గురి చేసింది. ఇప్పటికీ పోలీసులు అయితే సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. ఆ సెర్చింగ్ లో భాగంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత అనిత గారు, హోమ్ మినిస్ట్రీ అనిత గారు కూడా వెళ్ళారు, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం, పోలీస్ ప్రొటెక్షన్ ఇంకా పెంచుతాం, ఖచ్చితంగా పాపను వెతికే ప్రయత్నం చేస్తాం, కిడ్నాప్ అయిందా ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి అనిత గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత హైకోర్టులో అంటే పోలీసులు ఇంకా ఏం చేస్తా ఉన్నారు, ఇటు పోలీస్ వ్యవస్థ సరిపోవట్లేదా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదా, చిన్న పాపనే కదా వదిలేద్దామని చెప్పి వదిలేస్తా ఉన్నారు, మరి 20 రోజులు గడుస్తా ఉంది, ఎందుకు ఈ పాపకు సంబంధించి ఆచూకీ ఎందుకు తెలియట్లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాద్యం దాఖలు చేశాడు. అంటే హైకోర్టు సంబంధించినటువంటి ఒక చిన్న పిల్లలు తప్పిపోయినప్పుడు వీళ్ళు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి పోలీసులు అని చెప్పేసి హైకోర్టు రూల్స్ ను ఇలా అసలు పాటిస్తా ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రజా ప్రయోజన వాద్యంని హైకోర్టులో వేశారు. హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు ఈ విషయంలో సీరియస్ అయ్యి కాకినాడ ఎస్పీకి కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్ర అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్కి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి కావచ్చు, లేకపోతే కాకినాడ ఎస్పీకి కావచ్చు, లేకపోతే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి తుని SHO కావచ్చు, వీళ్ళందరికీ అలాగే డీజీపీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా హైకోర్టు సీరియస్గా నోటీసులు ఇచ్చింది. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు హైకోర్టు ఎటువంటి మార్గదర్శకాలు ఇస్తుందో ఈ మార్గదర్శకాలను మీరు పాటిస్తా ఉన్నారా, అది పాటిస్తే ఎందుకు 20 రోజులు గడిచిన ఎందుకు పాప యొక్క ఆచూకీ అంటే చనిపోయిందా, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, లేకపోతే ఎవరైనా
అడవి జంతువులు ఏమైనా వచ్చి పీక్క తిన్నాయా ఏంటి అని చెప్పేసి ఎందుకు ఈ విషయాలు ఎందుకు మీరు కనీసం పట్టుకోలేకపోతా ఉన్నారు, ఎక్కడ లోపం జరుగుతుందని చెప్పేసి హైకోర్టు అయితే సీరియస్ అయినప్పటి నుంచి కూడా ఇంకా వేగవంతం అవుతా ఉంది. వేగవంతం అవుతున్నటువంటి క్రమంలో రోజు ఇటు జ్ఞానేశ్వర్ వాళ్ళ అమ్మ ఏడ్చి ఆమె చాలా ఇబ్బంది అయిపోతా ఉంది, ఏం తినలేకపోతా ఉంది. తినలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ పాలైనట్టు కూడా తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళింది అనారోగ్య పరిస్థితుల కారణంగా. తన కూతురు తప్పిపోయిందని చెప్పేసి బెంగ పెట్టుకున్నది. నా కూతురు అసలు ఉందా, చనిపోయిందా, లేకపోతే ఏమైనా జంతువులు తినేసాయా, లేకపోతే ఏదైనా ఈ బాయి కుంటల ప్రాంతాల్లో ఎక్కడైనా పడిపోయిందా, నా కూతురు నాకు కావాలి అంటూ కూడా పోలీసుల ముందు కావచ్చు, ఏ నాయకుడు వస్తే ఆ నాయకులు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, ఆ వీడియోలు కూడా మనం చూసినాం. అన్ని చేస్తూ ఉంటే ఇప్పటికీ 19 రోజులు గడుస్తూ ఉన్నా నా కూతురు ఆచూకీ ఎందుకు తెలియట్లేదు అని చెప్పేసి ఆవేదనతో ఆ తల్లి కూడా మంచాన పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అసలు చూడాలి నిజంగా ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరైతే జ్ఞానేశ్వరి అనేటువంటి ఆ అమ్మాయి ఖచ్చితంగా దొరికి అసలు ఏమీ కాకూడదు అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. దొరికిన తర్వాత అసలు నిజంగా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా ఏంటి, కొందరు ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ కూడా వచ్చి ఇక్కడ సర్చింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. లేకపోతే ఈ పాపని ఎవరైనా పక్క రాష్ట్రాలకి ఏమైనా అమ్మేశారు, ఎందుకంటే అది అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండవు, అడవి దాటేసినా లేకపోతే ఎక్కడ ఎత్తుకుపోయినా ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితులు ఉండవు. చిన్న పాప కాబట్టి సంచిలో తీసుకెళ్ళి పోయేటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అసలు ఏం జరిగింది పాప విషయంలో, నిజంగా పాపను ఎత్తుకెళ్లారా లేకపోతే పాపని అడవి జంతువులు తినేసినాయా ఏంటి అని చెప్పేసి ఏది కూడా ఇంకా బయటికి రానటువంటి పరిస్థితులు. చూడాలి అసలు ఏం జరగబోతోంది, పాప దొరికే ఛాన్స్ ఉందా, దొరికితే అసలు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ఇష్యూ, అసలు పాప ఎక్కడుంది అని చెప్పేసి అదే ఇష్యూ పైన ఎక్కువగా ఆ సర్చింగ్ నడుస్తూ ఉంది. ఎక్కువ కూడా సోషల్ మీడియాలో పాప ఖచ్చితంగా దొరకాలి, పాపను కాపాడండి పోలీసులు అని చెప్పేసి కూడా పోలీసులను కొందరు మెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది, కొందరు కూడా తిట్టేటువంటి ప్రయత్నం. ఎందుకంటే 20 రోజులు గడుస్తుంది, చిన్న పాపనే పట్టుకోలేకపోతే చాలా మంది రేపిస్టులు ఉంటారు, ఇటువంటి వాళ్ళని మీరు ఏ విధంగా పట్టుకుంటారు అని చెప్పేసి పోలీసుల వారిపైన కూడా పెద్ద ఎత్తున ప్రశ్న వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అసలు చూడాలి ఏం జరగబోతోంది ఏంటి అని. థ్యాంక్ యూ.